శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. జూన్ మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. జూన్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది? గోచార ఫలితాలు ముఖ్యంగా 8 గ్రహాల యొక్క సంచారం పైన ఆధారపడి ఉంటాయి కాబట్టి ఈ 8 గ్రహాలు ఏ రాశులలో సంచరిస్తున్నాయి ఈ జూన్ మాసంలో అనేటువంటి విషయాన్ని మనము ప్రథమంగా చూసినట్టయితే, సూర్య భగవానుడు 15వ తారీఖు వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మిథున రాశిలోకి ప్రవేశించి మాసాంతం వరకు కూడాను మిథున రాశిలో ఉంటున్నాడు. అంగారకుడు కుజగ్రహము జూన్ 20 వరకు మేషరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వృషభ రాశిలోకి ప్రవేశించి మాసాంతం వృషభ రాశిలో ఉంటున్నాడు. బుధుడు జూన్ 22 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసం చివరి వరకు కూడాను కర్కాటక రాశిలో ఉంటున్నాడు. దేవగురువు అయినటువంటి బృహస్పతి గురుగ్రహము జూన్ 2వ తారీఖున కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నది. తదనంతరం కర్కాటక రాశిలో ఉంటున్నాడు. శుక్రుడు 8 జూన్ వరకు మిథున రాశిలో ఉంటున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసం చివరి వరకు కూడాను కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. శనైశ్చరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా ఈ ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ఈ జూన్ మాసంలో ఉంది. కుంభరాశి వారికి జూన్ నెలలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. కుంభరాశి అధిపతి శని. శని మీనరాశిలో సంచరిస్తున్నాడు, అంటే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నాడు. ఏలినాటి శని ప్రభావం ఉంది కుంభరాశి వారికి. అయితే మిగతా గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, 15వ తారీఖు వరకు సూర్యుడు చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ చతుర్థ స్థానము గోచార రీత్యా ప్రతికూలం కనుక ఇంటి లోపల అదనపు బాధ్యతలు మీకు కలిగేటువంటి అవకాశము ఉంది. తద్వారా కొంత ప్రెషర్ బిల్డప్ అవుతుంది. ఖర్చుల విషయం లోపల కానివ్వండి, వాళ్ళ పనులను పూర్తి చేయడం లోపల కానివ్వండి, అనవసరమైనటువంటి ఒక అసంతృప్తి మీ లోపల పెరిగేటువంటి అవకాశము 15వ తారీఖు వరకు ఉంది. ఈ 15 లోపు తల్లి యొక్క ఆరోగ్యం పైన కూడాను మీరు శ్రద్ధ వహించాలి. 4వ స్థానంలో సూర్యుడు గనక. ఇక 15 తరువాత పంచమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. పంచమ స్థానంలో సూర్యుడు సంచరిస్తున్నటువంటి సమయం లోపల విద్యార్థులకు, చదువుకునేటువంటి వాళ్లకు కొంత కాన్సంట్రేషన్ తగ్గడము, తర్వాత పిల్లల విషయం లోపల కొన్ని పనులు నెరవేరినప్పటికీ మనకు ఏదో రకమైనటువంటి ఆలస్యము అలాంటివి కలిగేటువంటి అవకాశము ఉంటుంది. అయితే పంచమ స్థానంలో సూర్యుడు కొంతవరకు అనుకూలతను కూడాను ఇస్తాడు. కాబట్టి ఆ సూర్యుడి యొక్క ప్రభావం మూలకంగా విద్యార్థులు కొంత దాన్ని ఉపయోగించుకున్నట్టయితే మంచి స్థాయిలో నిలిచే అవకాశాలు ఉంటాయి. ఇక 20వ తారీఖు వరకు కుజుడు తృతీయంలో సంచరిస్తున్నాడు. 3వ స్థానం కుజునికి అనుకూలమైనటువంటి స్థానం. కుజుడి మూలకంగా కుంభరాశి జాతకులకు బాగా కలిసి వస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దృఢ సంకల్పంతో మీరు స్టెప్స్ వేస్తారు. ధైర్య సాహసాలను ప్రదర్శిస్తారు. తద్వారా ధైర్యే సాహసే లక్ష్మి అన్నట్టుగా
కొంత మీరు ధైర్యంతో అడుగు వేస్తే మీకు ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడాను కలుగుతుంది, డబ్బు వస్తుంది, ఆదాయం పెరుగుతుంది. ఇక 20 తర్వాత కుజుడు అర్ధాష్టమ స్థానంలోకి వస్తున్నాడు. అర్ధాష్టమ స్థానంలో కుజుని యొక్క ప్రభావము కొంత గ్యాప్ తీసుకువస్తుంది. అందరితో కూడాను, స్నేహితులతో, బంధువులతో, ఆత్మీయులతో, మనకు ఎవరైతే క్లోజ్గా మూవ్ అవుతున్నారో వాళ్ళందరి లోపల కూడాను ఒక రకమైనటువంటి గ్యాప్ ఏర్పడము, అంటే ఏదో అపోహలు ఇద్దరి మధ్యన ఏర్పడడం మూలకంగా కొంత కలతలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాహన మూలకంగా ఇబ్బందులు. ఇకపోతే బుధుడి యొక్క అనుకూలత ఉంది, అంటే మీరు విచక్షణతో పనులు చేసే అవకాశాలు ఉంటాయి. విద్యాభివృద్ధి కనబడుతుంది. చదువుకునేటువంటి వారికి, విద్యార్థులకు అభివృద్ధి, వాళ్లకు మంచి స్థాయిలో నిలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి, వాళ్ళు రాణిస్తారు. ఐటీ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, ఎలక్ట్రానిక్స్ స్ట్రీమ్లో ఉన్నటువంటి వాళ్లకు బాగా అనుకూలమైనటువంటి సమయం. ముఖ్యంగా బుధుడు ఈ ఫీల్డ్స్కి అధిపతి. అలాంటి బుధుడు మంచి స్థానంలో మీకు గోచార రీత్యా ఉన్నాడు కనుక బాగా కలిసి వస్తుంది. ఇక 22 తర్వాత బుధుడు షష్టమంలోకి వస్తున్నాడు. గోచార రీత్యా అనుకూలమే అయినప్పటికీ పని ఒత్తిడి పెరుగుతుంది. మీరు పనులపైన నిరంతరము చేయవలసి వస్తుంది. తద్వారా ఏంటంటే ఇంటి వాతావరణము, పిల్లలపైన, భార్యపైన, కుటుంబ పెద్దలపైన సమయాన్ని మీరు వెచ్చించకుండా కేవలం పనిపైననే మనస్సు నిలపడం మూలకంగా ఒక రకమైనటువంటి బిల్డప్, అంటే ప్రెషర్ అనేటువంటిది మీకు బిల్డప్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక మీరు పని చేస్తూ ఉన్నటువంటి ప్లేస్ లోపల కొంత కాంపిటీషన్ ఏర్పడుతుంది. ఉద్యోగస్తుల మధ్యన కాంపిటీషన్, వర్క్ విషయంలో కాంపిటీషన్, ఇలాంటివి ఏర్పడేటువంటి అవకాశం కనబడుతుంది. శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. ప్రేమ వ్యవహారాలు సఫలీకృతమవుతాయి. 8 తర్వాత శుక్రుడు షష్టమ స్థానంలోకి వస్తున్నాడు కనుక ఆరోగ్య విషయం లోపల కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. గురువు కూడాను షష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి కష్టపడి పని చేయవలసినటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తాడు గురువు. షష్టమ స్థానం మీరు అంటే కష్టపడితే ఫలితాన్ని ఇచ్చేటువంటి స్థానం అన్నమాట. ఇక ఉద్యోగంలో అనుకున్న ఫలితాలు పొందడానికి ఆలస్యం అవుతుంది. 2వ స్థానంలో శని, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, రావలసినటువంటి డబ్బు రాకపోవడము, ఆర్థికంగా కొన్ని ఇబ్బందుల మూలకంగా ముఖ్యమైనటువంటి పనులను మనము వాయిదా వేసుకోవడము లేదా వదులుకోవడము, ఇలాంటివి తలెత్తే అవకాశము ఉంది. రాహు మూలకంగా కొంత గందరగోళము, అయోమయమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. అంటే నిర్ణయాలు తీసుకోవడంలో మీరు కొంత ఇబ్బంది పడతారు. డిసిషన్ మేకింగ్ లోపల కొన్ని ప్రాబ్లమ్స్ కనపడుతున్నాయి రాహు మూలకంగా. దాంపత్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. భార్యతో, పిల్లలతో, కుటుంబ పెద్దలతో, అందరితో కూడాను మీరు ఒక సుహృద్భావ వాతావరణాన్ని నిలుపుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేయండి. అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకుండా ఉండడం చాలా మంచిది. ఇకపోతే స్టార్టప్ రంగంలో ఉన్నటువంటి వారికి, అలాంటి వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. టెక్నికల్ రంగంలో ఉన్నటువంటి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. సోషల్ మీడియా వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్లకు క్రమేపీ అభివృద్ధి కనబడుతుంది ఈ మాసం లోపల. విదేశాలలో ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్లకు కొంత ప్రెషర్ ఉంది. వర్క్ ప్రెషర్ కానివ్వండి, ఉద్యోగంలో స్థిరత్వం విషయం లోపల ప్రెషర్ కానీ అలాంటివి ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. తద్వారా కంపెనీ మారడము అనేటువంటిది కూడాను ఒక రకంగా మీ లోపల ఆలోచన వచ్చే అవకాశాలు కూడాను కనబడుతున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే వివాహ ప్రయత్నాల లోపల కొంత ఆలస్యం కూడాను గోచరిస్తుంది. మంత్ ఎండింగ్ లోపల కొన్ని పనులు మీకు నెరవేరుతాయి. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. ఓవరాల్గా చూసినట్టయితే కుంభరాశి వారికి 55% మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కనుక మీరు కొంత జాగ్రత్తగా
నిర్ణయాలు తీసుకునేటప్పుడు పూర్వాపరాలను క్షుణ్ణంగా చూసి మీరు స్టెప్స్ వేయడం చాలా అవసరము. ఈ సంవత్సరము ఉగాది నుండి జూలై 10వ తారీఖు వరకు, అంటే 10/7/2026 వరకు కాలసర్పయోగము ఉంది. కాలసర్పయోగము అనంటే రాహువు కేతువుల మధ్యన మిగతా గ్రహాలన్నీ కూడాను ఉండడం అన్నమాట. ఈ కాలసర్పయోగము ప్రపంచవ్యాప్తంగా చాలా ఇబ్బందులను కలిగిస్తుంది. మన దేశీయంగా ఆలోచించినట్టయితే ఇరుగు పొరుగు దేశాలతో, అంటే మన భారతదేశానికి నైబర్ కంట్రీస్ అన్నమాట, బంగ్లాదేశ్ కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, ఇలాంటివి ఇరుగు పొరుగు దేశాలతో సత్సంబంధాలు లేకపోవడము, వాళ్లతో గొడవలు, కలహాలు ఇలాంటివి జరగడానికి అవకాశాలు బాగా ఉంటాయి. ఆ ఇరుగు పొరుగు దేశాల యొక్క అధినేతలతో కూడాను మనకు అభిప్రాయ భేదాలు వస్తాయి. వాళ్ళు అరాచకాలు సృష్టించడానికి అవకాశాలు బాగా ఉంటాయి. యుద్ధ వాతావరణము నెలకొంటుంది. ప్రజల లోపల ఒక భయానకమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. జన నష్టము జరిగే అవకాశాలు ఉంటాయి. పంటలకు హాని, తదనుగుణంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, ఆ యుద్ధాల యొక్క పర్యవసానం మూలకంగా ప్రపంచమే కాకుండా మన దేశీయంగా కూడాను ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఈ కాలసర్పయోగం మూలకంగా సంభవించే అవకాశాలు ఉన్నాయి. దీన్ని అందరూ కూడాను దృష్టిలో పెట్టుకొని మన లెవెల్లో మనము ఏ విధంగా దీన్ని కంట్రోల్ చేసుకోవాలి. ప్రపంచంలో జరుగుతున్న అన్ని సంఘటనలకు మనము వాటిని రెక్టిఫై చేసుకోవడం అనేది మన స్థితి, మన చేతిలో లేదు కనుక మనము ఇలాంటి పరిస్థితులను ఎలా అధిగమించాలి అనే విషయాన్ని మన లెవెల్లో మనం ఆలోచించుకొని దానికి అనుగుణంగా ఉండడము మనము అలవర్చుకోవాలి. అయితే ఈ సమయంలో కాలసర్పయోగం మూలకంగా ఇబ్బందులు కలుగుతాయి కనుక మనము భగవంతుణ్ణి ఆరాధించడము, నిత్యం కూడాను శివార్చన చేయడము, శివుడికి అభిషేకం చేయడము, శ్రీమన్నారాయణుని కొలవడము, ఇలాంటివి చేసినట్టయితే మనకు కొన్ని ఇబ్బందులు కలగకుండా, మన వైపుకు రాకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోండి.